సంతానలేమి సమస్యకు చక్కటి పరిష్కారం చూపిస్తున్న రియా ఫర్టిలిటీ టెస్ట్ బేబీ సెంటర్ సిఎన్ హాస్పిటల్ కర్నూలు. ఈ రోజు గణేష్ ఎమర్జెన్సీ మీ అందరికీ శుభాకాంక్షలు. ఈ రోజు నంద్యాల జిల్లాలో సుమారుగా 450 ఐడల్స్ ఇక్కడ ఎమర్జెన్సీ జరుగుతున్నాయి. దానికోసం మన పోలీస్ సైడ్ నుంచి, రెవెన్యూ సైడ్ నుంచి, కలెక్టర్ మేడం నుంచి అన్ని లైటింగ్, బ్యారికేడింగ్, క్రెయిన్స్ అన్ని ఏర్పాటు చేసాము. ఒక కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేసాము. ఏదైనా ప్రాబ్లం అయితే కంట్రోల్ రూమ్గా చెప్పొచ్చు. మెడికల్ క్యాంప్ కూడా ఉంది. మన పోలీస్ సంబంధించి కూడా పెద్ద బందోబస్తు ఏర్పాటైంది. దాంట్లో డిఎస్పీ గారు, నంద్యాల డిఎస్పీ ఇన్ఛార్జ్ ఉన్నారు. అండ్ ఇంకా డిఎస్పీ ఆత్మకూర్ సుమారుగా 450 మెంబర్స్కి పుల్అప్ చేయడం జరిగింది. ఇక్కడ వాళ్ళందరూ శాంతి భద్రతంగా ఈ ఎమర్జెన్సీ చేయాలి. కొన్ని ప్రికాషన్స్ ఉన్నాయి పోలీస్ సైడ్ నుంచి, అందరూ సహకరించాలి. అండ్ ఈ సమాచారం మళ్ళీ నెక్స్ట్ ఇయర్ గణపతి బప్ప మౌర్య మళ్ళీ వస్తారు. అప్పుడు మన కొన్ని మార్చాలి. ఈ నంద్యాలలో లా అండ్ ఆర్డర్ బాగానే ఉండాలి, మన రూల్స్ అన్నీ పాటించాలి. ఇంకా అందరూ అభివృద్ధి కోసం కలిసి పని చేయాలి. డీజే మన సైడ్ నుంచి ఏమన్నా అవ్వలేదు, ఓన్లీ స్పీకర్స్ ఉంటాయి. అది కూడా మన డెసిబల్ సౌండ్ ఇచ్చి దీంట్లో కండిషన్స్ ఇచ్చాము. మన మొత్తం రూట్ బందోబస్తు ఇచ్చాము. ఇప్పుడు ఎక్కడ ఎక్కుతారు ఇప్పుడు ఐడల్, అక్కడ కూడా స్టాటిక్ బందోబస్తు ఏర్పాటు చేసాము. ట్రాఫిక్ సంబంధించి స్టార్టింగ్లో ఏమైనా అన్ని వెహికల్స్ కోసం ఎవరు చూడడానికి వస్తారో వాళ్ళకి ఒక సెపరేట్ పార్కింగ్ స్లాట్ ఇచ్చాము. ఏమంది రాకుండా ఇక్కడ నుంచి అన్ని విగ్రహం వెళ్ళిపోవడానికి, రావడానికి అన్ని ఏర్పాటు చేసాము. మనం కలిసికట్టుగా ఉండి మన ప్రాంతాన్ని సస్యశ్యామం చేసిన బాధ్యత మనకు. మన ఐక్యతను చాటవలసిన అవసరం ఉంది. మనమందరం ఐక్యత ఉంటేనే పట్టణాలు కానీ, గ్రామాలు కానీ ఏదైనా అభివృద్ధి చెందుతాయి. శాంతి లేకపోతే ఏదైనా జరిగితే అభివృద్ధి కావు. దానికి కారణం మనం హైదరాబాద్ చూసాం. కీర్తిశీలు అన్న ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత డ్రాస్టిక్ స్టెప్ తీసుకొని ఆ రోజు ఎవరైనా కానీ లెక్క చేయకుండా అందరూ అరెస్ట్ చేసినారు. కాబట్టి ఈ రోజు కూడా శాంతి ఉంది. కాబట్టి హైదరాబాద్ ఎక్కడ వెళ్ళిపోయింది మనం చూస్తా ఉన్నాం. కాబట్టి ఏ పట్టణం కూడా అభివృద్ధి చెందాలంటే మీకు అందరూ తెలుసు. చుట్టుపక్కల ఫ్యాక్షన్ గ్రామాలు ఉన్నాయి, ఎక్కడ వేస్ట్ కూడా ఎక్కడే ఉన్నాయి. నంద్యాల ప్రాంతం అభివృద్ధి చెందిందంటే ఇక్కడికి వచ్చి అందరూ ఇక్కడ ఉంటున్నారంటే ప్రాంతం ప్రశాంతం, అందరూ కూడా మంచి వాళ్ళు. మనమందరం కలిసికట్టుగా ఉంటాం. మనము కులాలకు, మతాలకు అతీతంగా మనం ఏ సంప్రదాయాలు వచ్చినా, పండుగలు వచ్చినా మనందరం కలిసికట్టుగా పని చేసుకుంటాం. కాబట్టి ఇటువంటి కార్యక్రమం జరగాల్సిన అవసరం ఉంది. అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని మనం చేపట్టిన ద్వారా ఇది ఒక కులానికి, ఒక మతానికి కాదు, మన సమాజానికి, మన సంఘానికి సంబంధించింది. కాబట్టి మనమందరం కలిసికట్టుగా బతుకుతూ ఉన్నాం. నా ఇంట్లో మేము తెలుసు, నేను ఒక్కడే ఉన్నాను. మేము మా అర్థములు ఇద్దరు కూడా చెప్పచ్చు. మిగతా సోదరులంతా మనం మీకు తెలుసు. ఇప్పుడు నేను వచ్చాను ఆయనడి, నాకు ఎక్కడికైనా ముందు అక్కడ పోదాం రాని పట్టాను. మా ఇంటి పక్కన లేకుండా అడిగి పెట్టా పోతాం. నేను ఇక్కడ చూసుకొని బిగినింగ్ ఇక్కడ శుభం ఇక్కడ తెలుపుతా ఉన్నాం. మొదటి నుంచి ఇక్కడ అయిన తర్వాత అరగంటలు చేసిన తర్వాత అక్కడికి వస్తానని చెప్పడం జరిగింది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని మరి ఇప్పుడు ఆయన మరీ ముఖ్యంగా సుధాకర్ కూడా మంచి స్పీకర్, చాలా యాక్టివ్గా పనిచేస్తున్నాడు. పిరిగే పాని గారు కూడా మరి